అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. యేసుతో 40 రోజులు పరిహారమై పరిహారి అయి అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మరి మన ధ్యానాంశంగా క్షమాపణ అనే విషయాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుంటున్నాము. మరి 40 రోజులు కూడా చర్చి మరి ప్రతి ఒక్కరిని మరి పశ్చాత్తాపడండి, గోనె దాల్చండి, అదేవిధంగా ఒకరినొకరు క్షమించుకోండి అని చర్చి ఆహ్వానిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా చర్చి మరి 40 దినాలు మరి ఉపవాస దినాలుగా ప్రకటించింది. అనేక సార్లు కూడా మనం అనేక మంది వ్యక్తుల ద్వారా కూడా ఈ 40 అనే యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకొని ఉన్నాము. మీ అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను. పూర్వ నిబంధనలో అదేవిధంగా నూతన నిబంధనలో కూడా కనుక చూసినట్లయితే అనేక మంది వ్యక్తులు మరి ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు మరి ప్రార్థన చేసి వాళ్ళు గోనె తాల్చి బూడిదలో కూర్చొని వాళ్ళ పాపాల కోసం వాళ్ళు పశ్చాత్తాపడి, అదేవిధంగా అనేక మంది వ్యక్తుల కోసం మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళని విడిపించినట్టుగా ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు కానీ, మోషే ప్రార్థన చేసినప్పుడు కానీ మరి అనేక మంది వ్యక్తులు, అదేవిధంగా యోబు కూడా ప్రార్థన చేశాడు. గోనెలో కూర్చొని గోనె తాల్చి మరి బూడిదలో కూర్చొని మరి మోషే కూడా ప్రార్థన చేశారు. అదేవిధంగా అనేక మంది వ్యక్తులు యోబు కూడా ప్రార్థన చేశారు. అనేక మంది వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని అనేక పరిస్థితుల్లో నుంచి విడిపించినట్టుగా మనం చూస్తాము. వారి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళ కుటుంబీకుల కోసం ప్రార్థన చేశారు, మరి వాళ్ళ సంఘం కోసం ప్రార్థన చేశారు, మరి విడిపించారు ప్రభు.
పూర్వ నిబంధనలో కనుక చూసినట్లయితే ద డే ఆఫ్ అటైన్మెంట్ అంటే ఆ రోజు పశ్చాత్తాప దినంగా వాళ్ళు ప్రకటించేవాళ్ళు, సంఘమంతా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉపవాసం ఉండి. అదేవిధంగా మనం కూడా మరి 40 దినాలు ప్రభు యొక్క పాటల్ని ధ్యానిస్తూ ఉన్నాము. మన కోసం ప్రభు ఒక పాప పరిహార బలిగా మారారు. మరి ఆ యొక్క అంశాలని మరి చర్చి ప్రతిరోజు రీడింగ్స్లో మనం చదువుతూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి అదే విషయాల్లో మనం మన యొక్క జీవితాల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఆగిపోయి ఉన్నాము, దీవెనలకి ఆగిపోయి ఉన్నాము. అదేవిధంగా దేవుని యొక్క కరుణకి మనం ఆ యొక్క కరుణను పొందలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మనం ఎందుకు ఆ యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నాం అనే విషయాలు మనం ఈరోజు ప్రార్థన అంశంగా, ఈ యొక్క వాక్య ఉపదేశంగా మనం ధ్యానించుదాము. ఈరోజు కనుక చూసినట్లయితే మరి మత్తయి సువార్తని 18వ అధ్యాయము 35వ వచనాన్ని మనం మొదటిగా చూద్దాము. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఏం చెప్తున్నారు ఇక్కడ వాక్యంలో? మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే మీరు మీ హృదయపూర్వకంగా క్షమించండి అంటున్నారు. హృదయం లోపల నుంచి. కొన్ని సన్నివేశాలు మీకు చెప్తాను. మనము వాక్యం చదువుతాము, చర్చికి వెళతాము, వాక్యం ధ్యానిస్తాము. పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవులుగా మనం ఉన్నాం. కానీ మనలో ఎన్నో ద్వేషాలు, అసూయలు, పగలు, వీటన్నిటితోటి దేవుని సన్నిధిలోకి వెళుతున్నాం మనం. దేవుడు మన యొక్క ప్రార్థనను అంగీకరిస్తున్నాడా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఆయన హృదయానికి హత్తుకొని మనం దేవుణ్ణి మనం అడగగలుగుతున్నామా? మనం అడిగే ప్రార్థన మన హృదయం లోపల నుంచి వస్తుందా, లేదంటే పెదాల్లో నుంచి వస్తుందా? దేవుడు అంటారు మత్తయి సువార్తలో, మీరు మీ యొక్క కానుకల్ని మీ సోదరునితో ఏదైనా సఖ్యత ఉన్నట్లయితే 5వ అధ్యాయంలో మీ కానుకల్ని బలిపీఠం చెంత విడిచిపెట్టి వెళ్ళిపోమంటారు. వెళ్ళి నీ సోదరునితో సఖ్యత పడి నాకు కానుకలు సమర్పించమంటారు. ప్రభు పదే పదే చెప్తా ఉన్నారు, మీరు హృదయ పరివర్తన చెందండి, క్షమాపణ, ఒకరినొకరు క్షమాపణ కోరుకోండి, మీరు సమాధానం కలిగి ఉండండి. ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు, మన మధ్యలో సమాధానాన్ని స్థాపించడానికి వచ్చారు, శాంతిని స్థాపించడానికి వచ్చారు. అంతేగాని మన మధ్యలో ఒకరు కొట్లాడుకోవటానికి, అసూయలు ద్వేషాలు పెంచుకోవటానికి దేవుడు మన మధ్యలోకి రాలేదు. అదేవిధంగా వాక్యంలో అంటే చాలా సన్నివేశాలు ఈ యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు హృదయపూర్వకంగా క్షమించమంటున్నారు. నేను కూడా ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మీరు శత్రువు కోసం ప్రార్థించండి అని ప్రభు చెప్తున్నారు. మిమ్మల్ని హింసించిన వారిని కోసం మీరు ప్రార్థించండి అని. అవును ప్రభు, మరి ఆ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. సరే, మనల్ని ఎవరైతే శత్రువు ఉన్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నారు. సో అలా ప్రార్థన చేయటం, మన్నించటం. ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ 4:26లో కూడా సాయంకాలం కల్లా మర్చిపోమంటారు. సో మనం ప్రయత్నం చేస్తాం, మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఒకసారి ఒక సహోదరి వాళ్ళ ఇంటికి ప్రార్థనకు పిలిచారు. పిలిచినప్పుడు నాకు కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనల ద్వారా నాకు వాళ్ళు ఆ పరిస్థితుల్లో కొంచెం నాకు బాధ కలిగింది. నాకు ఇవ్వాల్సిన మనీ విషయంలో కానీ ఇవ్వకుండా దాటేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ అవసరానికి మించి ఖర్చు పెట్టుకుంటూ చాలా జల్సాగా ఉన్న సమయంలో నాకు రావాల్సింది ఇవ్వకుండా ఉన్న సమయంలో వాళ్ళకి చాలా కష్టకాలంలో ఉన్నారు. ముందైతే వాళ్ళ అవసరానికి మించి ఖర్చు పెట్టుకుంటున్నారు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు సమయంలో కష్టకాలంలో ఉన్నారు. నన్ను ప్రార్థనకు పిలిచారు. పిలిచినప్పుడు నాకు అవసరమైన సమయంలో నాకు వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆటోమేటిక్గా మనసులో కష్టం అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. అయినా కానీ ప్రభు దగ్గర సమర్పించుకొని వెళ్ళాము, ప్రార్థన చేశాము.
వచ్చాం. అంటే అప్పటికి బాగా కష్టకాలంలో లేరు, కొంచెం అప్పుడే స్టార్ట్ అవుతున్న సమయంలో పిలిచారు, ప్రార్థన చేసాము, వచ్చాం. కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదు. దాని తర్వాత బాగా అనారోగ్య పరిస్థితి ఆ వ్యక్తికి వచ్చింది. అన్ని పరిస్థితులు, అన్ని దారులు, పిల్లల దారులు అన్నీ మూసుకుపోయినాయి. ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చారు. వచ్చి ప్రార్థన చేయమని అడిగారు. అడిగినప్పుడు నాకు హృదయంలో నాకు కూడా బాధ కలిగింది. అయ్యో వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి 2-3 రోజులు బాగా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాను. జరిగిన సంఘటన అంతా మర్చిపోయాను. ఎందుకంటే దేవుడు అప్పుడు ఆయన యొక్క కృప, కరుణ, అంటే దేవుని కరుణ నన్ను, ఆయన కరుణతో నన్ను నింపినప్పుడు మన సొంత శక్తితో మనం ఏమీ చేయలేం. ఆయన కరుణ మనల్ని, ఆయన కరుణతో నింపినప్పుడు మాత్రమే మనం క్షమించగలుగుతాం. సో అన్నీ మన హృదయంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ గృహానికి వెళ్ళి ప్రార్థించి ప్రభువుని అడిగాను. నేనే కాకుండా అనేక మందితో ప్రార్థన చేయించాను. ఆరోగ్యం బాగా కావాలా, పిల్లలు బాగా కావాలా, ప్రభువా కరుణించయ్యా, క్షమించయ్యా నాయన. హృదయం లోపల నుంచి ఏడ్చి అడిగాను దేవుణ్ణి. మిడ్ మాసం మొత్తం సరెండర్ చేశాను. 2-3 మాసాలు, ఆ 2 రోజులు ఆ కుటుంబం కోసమే ప్రార్థన చేశాను. 2 రోజుల్లోనే చాలా అద్భుత కార్యాలు వాళ్ళ గృహంలో జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి అంటే నేను మీకు కూడా చెప్తున్నాను. మనము ఒక వ్యక్తిని క్షమిస్తాం, కానీ ఆ క్షమించింది పైన క్షమిస్తాం, హృదయంలో గాయం అలానే ఉంచుకుంటాం. అంటే నీ హృదయం లోపల నుంచి ప్రార్థన రావట్లేదు, పైన ప్రార్థన చేస్తున్నాం. ఇదే పెదవులతో కూడే ప్రార్థన. కానీ నువ్వు ఎప్పుడైతే నిన్ను హింసించిన వారి కోసం ప్రార్థన చేస్తావు, ఇప్పుడు మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 35వ వచనంలో ఇప్పుడు చదివాము, విన్నాము, నీ హృదయపూర్వకంగా క్షమించమంటున్నారు. ఆ వ్యక్తి సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీ హృదయం లోపల నుంచి ఆ వ్యక్తి కోసం క్షమించి నువ్వు ప్రార్థన చేసి నువ్వు మర్చిపోతే, నిజంగా కుటుంబం కోసం మేలు జరగాలని నువ్వు గనక కోరుకున్నట్లయితే డెఫినెట్గా కుటుంబంలో మేలు జరుగుతుంది. నా జీవితంలో నేను అనుభవంతో చెప్తున్నాను. అందుకే ప్రభు చెప్తారు మత్తయి సువార్త అదే అధ్యాయంలో 18వ అధ్యాయం 21వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? పేతురు అడుగుతా ఉన్నాడు, ప్రభా నా సోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు మన్నించాలయ్యా అని అడుగుతున్నాడు. 7 పర్యాయములా అని అడిగాను. 7 పర్యాయాల, 7 అనేది సంపూర్ణం కదా, 7 సార్లు నేను క్షమించాలనా అన్నప్పుడు ప్రభు అలా కాదు. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములని సమాధానం ఇచ్చాడు. 70 ఇంటూ 7 వేస్తే 490 సార్లు వస్తుంది. అంటే 70 సార్లు క్షమించాలి. మనం మహా బతికితే 70, 80, 90 సంవత్సరాలు బ్రతుకుతాం. మనకి ఊహ మనకి తెలిసేటప్పటికి 10 సంవత్సరాలు దాటిపోద్ది. సో అంటే మన జీవిత కాలం అంతా కూడా క్షమించాలి అని అర్థం. 490 ఎందుకు వస్తుందంటే, 770 ఎందుకు వస్తుందంటే, పూర్వ నిబంధనలో చూస్తే ప్రతిదానికి మనకి ఇప్పుడు ఫాదర్ గారు కూడా ఈ యొక్క యేసుతో అంటే ఈ 40 రోజుల ప్రోగ్రాంలను కూడా పరిహారి అనే ఈ యొక్క మెయిన్ థీమ్తోని ఫాదర్ రావడం జరిగింది. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం కూడా మన పాపాల కోసం యేసు ప్రభు బలి అయ్యారు. ఆయన ఒక పరిహారంగా మారారు. ఆయన మన పాపాల కోసం ఒక మూల్యాన్ని చెల్లించారు. మన అపరాధాలని ఆయన మీద వేసుకున్నారు. అదేవిధంగా ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే 6 సంవత్సరాలు అక్కడ భూమిని సాగు చేయమంటారు, 7వ సంవత్సరం భూమిని విడిచిపెట్టమంటారు, సాగు చేయొద్దు అంటారు. వాళ్ళు మోషేకి ఎడారిలో నడిచేటప్పుడు దేవుడు కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. 613 ఆజ్ఞలు ఉన్నాయి వాళ్ళకి, 10 ఆజ్ఞలతో పాటు. సో దానిలో ఒకటి ఏంటంటే, మీరు 6 ఇయర్సే భూమిని కల్టివేట్ చేయండి, 7th ఇయర్ కల్టివేట్ చేయొద్దు. ఆ 7 అనేది నూతన నిబంధనలో రాబోయే
క్రీస్తును సూచిస్తుంది అనమాట. యేసు ప్రభుకి అదొక సాదృశ్యంగా ఉందన్నమాట. సో ఈ 7వ సంవత్సరం కనుక పండించినట్లయితే భూమి శాపం పాలైంది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మోషే టైంలో, యెహోషువ టైంలో వాళ్ళు కానానులో ప్రవేశించిన తర్వాత యెహోషువ టైంలో, దాని తర్వాత న్యాయాధిపతుల టైంలో, వాళ్ళ టైంలో సమూవేలు ఉన్నప్పుడు ఆ టైం అంతా బాగానే ఉంది. దాని తర్వాత న్యాయాధిపతులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ మర్చిపోయారు. 490 సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళు భూమిని కల్టివేట్ చేశారు, భూమిని సాగు చేశారు. ఆ సాగు చేసినప్పుడు 7వ సంవత్సరం విడిచిపెట్టలేదు కదా. ఆ 490/7 వేస్తే 70 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో ఆ 70 సంవత్సరాలు వాళ్ళు బాబులోనియాకి బానిసల్లాగా వెళ్ళిపోయారు. అదే 2వ రాజుల దినచర్యల్లో చివరి అధ్యాయంలో మనం చదువుతాము. 21వ వచనం ఒకసారి చూద్దాం. ఈ రీతిగా ప్రభువు ఇర్మియా ముఖమున పలికిన ప్రవచనం నెరవేరెను. ఈ దేశం విశ్రాంతి దినములను పాటింపలేదు కనుక ప్రాయచిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుబడి ఉండును. ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూస్తే 25:11 ఇర్మియా చెప్తాడు 70 సంవత్సరాలు మీరు బబులోనికి వెళతారు అని. అదే విషయాన్ని ఇక్కడ 2వ రాజుల దినచర్యల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. చివరి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇర్మియా ముఖాన ఆయన ప్రవచించినట్లుగా ఈ దేశం పాడుపడిపోయి 70 ఏండ్లు పాడుపడిపోయి ఉంటుంది. విశ్రాంతి, ఆ రోజులు ఏదైతే విశ్రాంతి ఆ భూమి అనుభవించలేదో ఇప్పుడు ఆ విశ్రాంతిలో ఆ భూమి ఉంటుంది, ఇంకా సాగు ఉండదు. అంత నెబుకద్నెజర్ వచ్చి ఆ యొక్క ప్రాంతం మొత్తం నాశనం చేస్తాడనమాట. అదేవిధంగా లేవీకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో, ఇంకా 26వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 34వ వచనంలో కనుక చూసినట్లయితే, అప్పుడు మీ దేశము పాడై ఉన్న దినములన్నీ విశ్రాంతి కాలంలో అనుభవించును. లేవీకాండం 26:34. సో అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడి ఉందో అవన్నీ కూడా న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభులో నెరవేరినాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు? 70 సార్లు మన్నించమంటున్నారు. అంటే అక్కడ ఏదైతే శాపం ఉందో, పాపం ఉందో, అన్ని శాపాలు పాపాలు యేసు ప్రభు సిలువలో భరించారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అక్కడైతే ఒక చెంప మీద కొడితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము. 40 వచనం తర్వాత 40-42 అక్కడైతే ఏమంటారు? పంటికి పన్ను, కంటికి కన్ను. చెంప మీద కొడితే చెంప దెబ్బ మళ్ళీ తిరిగి కొట్టాలి, చంపేస్తే మళ్ళీ తిరిగి, అట్లా రాసి ఉంటుంది. కానీ ఇక్కడ న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం అంటారు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి కొండ క్రిందకి దిగి వచ్చాను ప్రభు అని ఉంటుంది. సో మత్తయి సువార్తలో 3 పెద్ద ప్రసంగాలు యేసు ప్రభు కంటిన్యూస్గా ఒకే థీమ్తో అక్కడ ఉంటాయి అన్నమాట. కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. 13వ అధ్యాయంలో కూడా పరలోక రాజ్య ఉపమానాల గురించి, దాని తర్వాత ఓలీవుల కొండ ప్రసంగం 24లో మత్తయి సువార్త, అట్లా 3 పెద్ద ప్రసంగాలు ఉంటాయి. అందులో ఈ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటారంటే, అక్కడైతే పూర్వ నిబంధనలు ఇలా రాయబడి ఉంది, ఇక్కడైతే నేను చెప్తుంది ఏంటంటే, మీరు మీ శత్రువుల్ని ప్రేమించండి, మీకు హాని చేసిన వారికి హాని చేయొద్దు. అదేవిధంగా అక్కడైతే ఆ పనిష్మెంట్ అనేది ఏం జరిగిందంటే, వాళ్ళకి చేసిన తప్పులకి పనిష్మెంట్ వచ్చింది. వాళ్ళు బబులోనియాకి బానిసల్లాగా వెళ్ళారు. ఇక్కడ వచ్చేసరికి యేసుప్రభు ఆయన ఒక పరిహారంగా మారారు. ఆయనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, మన పాపాల కోసం ఆయన పాప పరిహార బలిలాగా మారారు. మన దోషాలని ఆయన భరించారు, ఆయన మీదకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు పాపాలకి పరిహారం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో 77 సార్లు కాదు,
77 సార్లు 490 సార్లైనా మీరు క్షమించాలంటే మీ జీవిత కాలం ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో, హింసిస్తారో వాళ్ళని మీరు హృదయపూర్వకంగా క్షమించండి అంటారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. మోషే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ అధ్యాయంలో వాళ్ళు వేగు చూడడానికి వెళ్తారు, పంపిస్తారు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకొని 12 గోత్రాల నుంచి 12 మంది నాయకులను ఎన్నుకొని పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చాలా అంటే కాలేబు, యెహోషువ డిఫరెంట్గా చెప్తారు. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం అక్కడ రాక్షసులు ఉన్నారు, బలవంతులు, అనాకీల సంతానం ఉంది అని వాళ్ళు అక్కడ చెప్తారు. వాళ్ళకి మోషే మీద తిరగబడతారు, మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చావా ఏంటి అని చెప్పి రాళ్లతో కొట్టి 14వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం, చూడండి. ఇశ్రాయేలు సమాజం మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపవలెననుకొనుచుండిరి. అప్పుడు తలవని తలంపుగా సాన్నిధ్యపు గుడారం మీద ప్రభువు తేజస్సు ప్రకాశించెను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మోషే అహరోనుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు. దేవుడు ఊరుకుంటారా? ఆయన యొక్క సాన్నిధ్యపు గుడారం మీద ఆయన యొక్క తేజస్సు వస్తుంది. దేవుడు అంటారు వాళ్ళని నాశనం చేయాలనుకుంటారు, కానీ మోషే వాళ్ళ తరపున విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. వాళ్ళు హింసించబడ్డారు. దైవ సేవకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు హింసల పాలయ్యారు, చంపేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మోషేకి వ్యతిరేకంగా, అహరోనికి ఈవెన్ సొంత సోదరుడు కూడా 12వ అధ్యాయంలో చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. అప్పుడు దేవుడు అంటారు 12వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వచనంలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. హెబ్రీయులకు రాసిన లేఖలో కూడా చూస్తాం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ పౌలు చెప్తాడు 1 కొరింథీయుల్లో, మమ్మల్ని హింసించినప్పుడు మేము వారి కోసం ప్రార్థించాము, మమ్మల్ని ఎవరైతే శపించారో వాళ్ళని మేము దీవించామంటారు. ఒక సేవకురాలుగా ఒక విశ్వాసిగా ఉన్నట్లయితే 40 రోజులు ఉపవాస దినాల్లోనూ ఉన్నట్లయితే ఈ యొక్క ఏదైతే మన యొక్క వెనకటి తరాల వాళ్ళు, మన ముందు తరాల వాళ్ళు ఎవరైతే సేవకులు ఉన్నారో, ఎవరైతే అపోస్తులుగా పిలువబడ్డారో, వాళ్ళు ఏ సూత్రాన్ని అయితే పాటించారో, ఏదైతే చేశారో మనం కూడా అది చేసేవాళ్ళలాగా ఉండాలి. పౌలు చాలా చక్కగా చెప్తాడు 1 కొరింథీ 4వ అధ్యాయం 12వ వచనంలో, మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పని చేయుదుము, మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము. మమ్మల్ని ఎవరైతే శపించిన వాళ్ళని దీవించటం అంటే మామూలు విషయం కాదు. పోయిన సంవత్సరం మనం ఇదే విషయం చెప్పుకున్నాము. మిమ్మల్ని శపించిన వాళ్ళని దీవించండి. లాస్ట్ ఇయర్ ఇదే టాపిక్ మీద మాట్లాడుకున్నాం. సిలువలో నుంచి ప్రభు అదే మాట్లాడుతున్నారు. సిలువకు తాత్పర్యం అదే చెప్తున్నారు ప్రభు. తండ్రి దగ్గర చెప్తా ఉన్నారు. లూకాసు వార్తలు 23వ అధ్యాయంలో 34వ వచనంలో, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని మన్నించండి తండ్రి. ఆ సిలువలో ప్రభు ఏం చేస్తున్నారంటే మన యొక్క శాపాలని పాపాలని ఆయన మీదకి తీసుకొని మనకి దీవెనలు తీసుకొచ్చారు. గలతీ 3:13 ప్రకారం ఆయన ఒక పరిహారంగా, ఒక బలియాగంగా ఆయన మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌలు చెప్పినట్టుగా మేము బలి అయ్యాము, మేము శపించబడ్డాము, చింపిరి గుడ్లేసుకొని మేము తిరిగాము. మమ్మల్ని చాలామంది పిచ్చివాళ్లలాగా చూశారు. పర్లేదండి, పిచ్చివాళ్లలాగే చూస్తారు. ఈ లోకం పిచ్చివాళ్లలాగే చూస్తారు దేవునిలో ఉన్న వాళ్ళని. కానీ దేవునికి, ఆ దైవ ప్రజలు, దేవుని యొక్క బిడ్డల యొక్క మనస్తత్వం దేవుడికే అర్థమవుతుంది. పిచ్చి వాళ్ళలాగా ఊళ్ళు పట్టుకొని తిరిగామంటాడు పౌలు. కట్టె ముక్కను పట్టుకొని నీళ్ళల్లో ఈదుకున్నాం ఇదేమంటాడు. ఇంకా కనుక మరి మన వాక్యంలో చూస్తే స్టీఫెను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 60వ వచనంలో కనుక చూసినట్లయితే స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టీఫెన్ చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి, ఒకసారి చదువుదాము. ఆపై మోకరిల్లి
బిగ్గరగా, ప్రభువు ఈ పాపం వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని హత్యను ఆమోదించెను. సౌలు ఆయన హత్యను ఆమోదించెను. సౌలు స్టీఫెను ఎవరు అంటే వాళ్ళిద్దరూ గమానియేల్ అని ఒక వేదశాస్త్ర పండితుడి దగ్గర వాళ్ళిద్దరు కలిసి చదువుతారు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు ఒకటే దగ్గర చదువుతారు గమాయేలు దగ్గర. ఆయన ధర్మశాస్త్ర బోధకుడు అనమాట, బోధిస్తాడు ధర్మశాస్త్రాన్ని. అయితే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది. కానీ స్టీఫెను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు సౌలుకి నచ్చలేక ఈయన దేవుని కుమారుడని యేసు ప్రభు చెప్తున్నాడని నచ్చక ఎవరెవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇళ్లల్లో నుంచి బయటికి లాక్కొని వస్తున్నాడు. అదేవిధంగా స్టీఫెన్ యొక్క మరణానికి కూడా ఆమోద ముద్ర వేస్తాడు. రోమా గవర్నమెంట్లో సౌలుగా ఉన్నప్పుడు ఆయన అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఆ రోమా వారసత్వం వాళ్ళ తండ్రి నుంచి వస్తుంది అనమాట సౌలుకి. చూడండి, అక్కడ స్టీఫెన్ గురించి కనుక చూసినట్లయితే ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు స్టీఫెన్ చెప్తా ఉన్నాడు ఏమనంటే, ప్రభువా వీరి పాపం, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఆ పాపం వాళ్ళ మీద మోపద్దు. అలాంటి మనస్తత్వాన్ని ఒక క్రైస్తవ బిడ్డగా మనం కలిగి ఉన్నామా? క్రైస్తవ బిడ్డగా మనం యాక్ట్ చేసేవాళ్ళలాగా ఉన్నామా? దేవుడికి యాక్షన్ చేసేవాళ్ళ అంటే నచ్చదు. హృదయపూర్వకంగా మనం క్షమించగలిగే మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య యేసు ప్రభువుని వాళ్ళ ఇంటికి ఆహ్వానించినప్పుడు జక్కయ్య చెప్తాడు 8వ వచనంలో, జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభువు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును. సగము పేదలకు దానం చేస్తా అన్నాడు. తర్వాత, నేను ఎవనికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అన్యాయం చేసిన వాళ్ళకి 4 రెట్లు ఇస్తానన్నాడు. చూడండి, ఇప్పుడు మనం క్షమించాము హృదయంలో నుంచి. ఎవరైతే మనం క్షమించటమే కాదు, మనం ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలా. అదేవిధంగా కీర్తనల గ్రంథం 32వ కీర్తనలో 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎవరి దోషములను ప్రభువు మన్నించను ఆ నరుడు ధన్యుడు అని ఉంటుంది. ఎవరి పాపములను దేవుడు తుడిచివేస్తాడో ఆ నరుడు ధన్యుడంట. మనం మొదటిగా చదువుతామా? ఒకసారి చదువు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. నేను నా తప్పులను ఒప్పుకొనక మౌనంగా ఉన్నప్పుడు దినమంతయు నిట్టూర్పులు విడుచుచు కృంగి కృషించి తిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏమంటున్నారంటే, ఎవరైతే వాళ్ళ దోషాలని ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పులను తుడిచివేయనో ఆ నరుడు ధన్యుడు. ఎవరి తప్పుల్ని, ఎవరి దోషాలని దేవుడు తుడిచివేస్తాడో ఆ నరుడు ధన్యుడంట. అందుకే 5వ వచనంలో ఏం చెప్తారు అంటే, నేను నా పాపాలని ఒప్పుకున్నాను అంటాడు, నా అపరాధాలను దాచిపెట్టను అంటాడు. మనం ఎవరి దగ్గరైనా తప్పు చేసినా, ఎవరినైనా క్షమించలేని మనస్తత్వంతో ఉన్నా, ఎవరికైనా ద్రోహంగా పాపం చేసినా, నేను నా పాపాలను నేను దాచిపెట్టను, నేను ఒప్పుకుంటాను. దేవుని దగ్గర ఒప్పుకోండి, ఎందుకంటే ఆయన నా పాపాలను తుడిచివేస్తాడు, నా దోషాలని. మన పాపాలు మన అభివృద్ధికి ఆటంకంగా ఉంటాయి. మనం మన్నించలేని తనం అనేది మన అభివృద్ధికి ఆటంకం అవుతుంది. మన హృదయంలో గిల్టీనెస్ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది హృదయం లోపల, మన్నించలేని తనం అనేది. మన హృదయం ఫ్రీగా ఉండదు, మన ఆలోచనలు ఫ్రీగా ఉండవు. వాళ్ళ ఎడల ద్వేషం అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేవుడు ఇంకా 103వ కీర్తనలో ఏం చెప్తారంటే, ప్రభు కీర్తనకారుడి ద్వారా మీ యొక్క పాపాలని నేను తూర్పుకి పడమరకి ఎంత దూరంగా ఉందో అంత దూరంగా విసిరేస్తానంటారు 103:12లో. నేను మర్చిపోతానంటారు, తూర్పు పడమర ఎంత దూరంగా ఉంటాయి అంత దూరంగా నా వెనక తట్టు పడేస్తానంటారు. దేవుడు మర్చిపోతారు. ఆయన మర్చిపోయి మన దోషాలని మనం మన్నించినప్పుడు మనం ధన్యులం అవుతాం. మొదటిగా ఎవరినైతే హింసించామో
వాళ్ళని మనం క్షమాపణ కోరాల. ఎలా అయితే జక్కయ్య చేశాడో, వాళ్ళకి మనం ఏదైతే అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామో దేవుడి దగ్గర క్షమాపణ కోరటమే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాల. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చెప్పాడు? నేను దేవునికి, నా తండ్రికి, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అంటాడు. అంటే దేవునికే ద్రోహం చేస్తాము మనం ఎదుటి వాళ్ళకి తప్పు చేసినప్పుడు, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు. దాని తర్వాత ఎదుటి వాళ్ళకు కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవాలా, దేవుని దగ్గరే కాదు, మన పాపాలను మన్నించమని అడగాల, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అదేవిధంగా మనం ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళు కూడా ఈ లెంట్ డేస్లో మనం క్షమించగలిగే మనస్తత్వాన్ని మనం తీసుకొని రావాలా. తీసుకొని వచ్చినట్లయితే ఏషియా గ్రంథంలో చక్కగా రాసి ఉంటుంది చూడండి. 43వ అధ్యాయంలో 25వ వచనంలో దేవుడు ఏం చెప్తారంటే, నేను ఇక జ్ఞాపకం ఉంచుకోను, నీ తప్పుల్ని ఇక నేను జ్ఞాపకం ఉంచుకోను అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదాం. అయినను నేను నీ కొరకే పాపములను మన్నించువాడను, నేను నీ తప్పిదనములను జ్ఞాప్తి యందు ఉంచుకొనను. నేను నీ తప్పిదాలను నేను జ్ఞాపకం ఉంచుకొని అంటారు. అదేవిధంగా కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలు అట్లే హింసించిరి, పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు, కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో చెప్తున్నారు, మీకు ముందు ప్రవక్తల సహితము అట్లానే హింసించారు. మీకు హింసలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మీరు ఆనందపడండి. అదేవిధంగా మన కోసం సిలువలో బలి అయిన ప్రభు లాస్ట్లో మొదటి మాటగా ఏదైతే చెప్పారో ఆ మాటని మనం ధ్యానించుతూ, మనల్ని ఎవరైతే హింసించారో, బాధ పెట్టారో వాళ్ళని మన్నించటమే కాకుండా, మనం ఎవరినైతే బాధ పెట్టామో మనం అనుకుంటాం, సైతాన్ చెప్తుంది, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేదు, నీ దగ్గర తప్పే లేదు, నువ్వెందుకు పోయి క్షమాపణ అడుగుతావని. నేను చెప్తున్నాను, ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వాళ్ళకే వాళ్ళల్లో పాపం బరువు, వాళ్ళు చేసిన తప్పులను ఒప్పుకుంటారు, మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేరు. మీరు ఆత్మలో దేవుణ్ణి అడగండి, నేను చేసింది తప్పా రైటా. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 40 రోజులు మీతో పాటు నేను కూడా అందరం పరిశీలన చేసుకుందాం. ఆ యేసు ప్రభు కల్వరి గిలిలో మన కోసం ఏదైతే మొదటి మాటగా చెప్పాడో దాన్ని మనం ధ్యానిస్తూ, మన సోదరుని క్షమిస్తూ, మనం కూడా ఎవరి దగ్గర అయితే తప్పు చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవడానికి మనం ఆయుత్తపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, నాయన వందనాలయ్య, నీకే ఆరాధన తండ్రి. నాయన విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని, నీ సేవకులు ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందుల్లో కూడా తండ్రి నీతో కలిసి నడిచారో మేము కూడా అలా నడవడానికి కృపను దయచేయమని ఈ మనవలేసి పరిశుద్ధ నామన, అతి ఉన్నతమైన నామన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.